నమస్కారం అండి. ఈనాటి కమ్మని కథ పేరు మూగజీవుల కృతజ్ఞత. వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. ఒకరోజు మల్లన్న ఎరువులు కొనడానికి చీకటితోనే పట్టణానికి బయలుదేరాడు. అవ్వ బుజ్జమ్మ ఒక మూటలో చద్ది అన్నం కట్టించి, ఏది నీవు ఒక్కడివే తినకు, ఎవరికైనా కొంత పెట్టి తిను, ఎవ్వరూ లేనప్పుడు కనీసం ఏ జంతువుకో చీమకు అయినా సరే కాస్తంత పెట్టి తిను అని చెప్పి పంపింది. మల్లన్న త్వరగా బండి తోలుకుని వెళ్ళి పట్నంలో ఎరువులు కొని తిరుగు ప్రయాణమయ్యాడు. మధ్యలో చిన్న చిట్టడివి మధ్యలో పారుతున్న నదిని సమీపించగానే మల్లన్న కడుపులో ఎలకలు పరిగెత్తసాగాయి. బండిని నిలిపి ఎద్దులకు గడ్డి వేసి తాను కూర్చుని అవ్వ ఇచ్చిన చద్ది మూట విప్పాడు. ఎవరికైనా కాస్తంతైనా పెట్టి తినమని అవ్వ చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. చుట్టూ చూశాడు, ఎవ్వరూ కానరాలేదు. వాడికి చెట్టు సమీపంలో ఉన్న ఒక చీమల పుట్ట కనిపించింది. మల్లన్న కొంత అన్నం కాసింత కారపూస తీసి ఆ పుట్ట వద్ద ఉన్న ఒక ఆకు మీద పెట్టాడు. కొంత అన్నం పక్కన ఉన్న ఒక రాతిపై ఉంచాడు. మిగిలింది తాను తిని నీరు తాగి చెట్టు నీడన నడుము వాల్చాడు. ఆ రాతి మీద అన్నం చూసిన కొన్ని కోతులు వచ్చి తిని చెట్టు కొమ్మలపై కూర్చున్నాయి. పుట్ట వద్ద ఉంచిన అన్నాన్ని కాకులు కావు కావుమని తమ మిత్రులను పిలిచి తినడం, కొన్ని మెతుకులను చీమలు నోట ఖర్చుకుపోవడం అంతా గమనిస్తూ మెల్లిగా నిద్రలోకి జారుకున్నాడు మల్లన్న. ఉన్నట్టుండి మెలకువ వచ్చి చూడగా పుట్ట వద్ద ఉన్న నల్ల త్రాచును పొడుస్తున్న కాకులు, చుట్టుముట్టి కొడుతున్న చీమల గుంపులు, పోరాడుతున్న కోతులు కనిపించాయి. తోటి ప్రాణులకు కొంత అన్నం పెట్టడం వల్ల కృతజ్ఞతతో ఆ నోరు లేని మూగ జీవులు ఈరోజు తన ప్రాణాన్ని ఎలా కాపాడాయో చూసి ఆశ్చర్యం, ఆనందం కలిగింది. నోరు లేని ప్రాణులే ఇంత సహాయం చేయగా, నోరు, వివేకము, విచక్షణ జ్ఞానం ఉన్న మానవులు ఒకరికి ఒకరు తప్పక సహాయం చేసుకు తీరాల్సిందే. తన అవ్వ చెప్పిన చిన్న మాటలో ఎంత అంతరార్థం దాగి ఉందో అనుకుంటూ మల్లన్న తన అవ్వకు విషయం చెప్పడానికి త్వరగా బండి తోలుకుని వెళ్ళసాగాడు. సమాప్తం.